గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చింది, రెండో విడత మూడో విడత మీ గ్రామాలు ఉన్నాయి. ఏం చెప్తారు రైతుగా? ఏం చెప్పమంటారు రైతుగా? మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ముందర వాళ్ళు మాట వాళ్ళని బాగు చేస్తే కంపెనీలు ఏమన్నా వస్తే జాబులు వస్తాయి. ఎవడన్నా అత్త కోళ్ళు లేకపోతే అయ్యా కొడుకు కరుచుకొని పడి సావడానికి కాలువలు మాత్రం భారీ ఎత్తున ఎత్తున్నారు. ఏదైనా డెవలప్ చేస్తాను అన్నారుగా. రోడ్లుగా చేయాల్సిందే. ఏదైనా కంపెనీలు వస్తే చదువుకున్న పిల్లలకండి, అవి లేకుండా వాళ్ళు మాదేందో చూడండి మేము చస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళే అమరావతి దాటిపోతున్నారు పనికి. మరి ఈ తీసుకుంటే వీళ్ళు అది కోసూరు పోవాలి. అంటే ఇక్కడ కూడా ఏరియాలో కూడా జరుగుతుంది, ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ పనులు తీసుకోవట్లేదా వర్కర్ని? ఎక్కడేం లేదు, అయ్యో పోతున్నారులేండి తక్కువ. ల్యాండ్ పూలింగ్కి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం నాకేం లేదు, తీసుకున్నా సంతోషం, తీసుకోపోయినా సంతోషం. ఇప్పుడు తీసుకుంటే నాకు వచ్చే నష్టము లేదు, తీసుకోపోతే లాభం లేదు. అటోళ్ళు అంటున్నారు, రైతులు అన్నాక మరి ఏదైనా డెవలప్ ఉంటే బాగానే ఉంటుంది. ఎలా ఉంది 18 నెలల కాలంలో అమరావతి ఏరియాలో నిర్మాణ పనులు ఎలా జరుగుతుంది? ఏముండే ఇక్కడ ఏం జరగట్లేదు. ఒకరిద్దరు ఎరగొట్టారు. దేనికి? ఏది ఎట్లా మాట్లాడితే